లడ్డులు అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు, ప్రసాదంగా ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దైవభక్తితోనో తిరుమల తిరుపతి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతోనో భక్తితోనో చేసినటువంటి ఆరోపణలు కావిది. ఈరోజు మనము వారి మాటలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. దీని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది, దీనికి హిందూ మతం దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ లేకపోతే జగన్ గారు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం ఆధారంగా రాష్ట్రంలో పోలరైజేషన్ తేవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. జగన్ క్రిస్టియన్ అని, వైఎస్ఆర్ పార్టీ జగన్ ఆధ్వర్యంలో ఇది హిందూ వ్యతిరేక